తమ జీవనోపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తూ తాము అల్లుకున్న వెదురు తడకలు తీసుకువెళ్లేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులను ప్రతిఘటించిన ఆదివాసీలు వెనుదిరిగిన అటవీశాఖ సిబ్బంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి నాయకపుగూడలో ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహాన్ని ప్రతిఘటించి బుద్ధి చెప్పిన ఆదివాసీలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు జీవనోపాధి అయిన అడవి తలని మాకు దూరం చేయాలని అటవీశాఖ అధికారులు చూస్తూ మా అటవీ ఉత్పత్తులైన వెదురు తడకలు నేడు అటవీశాఖ అధికారులు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ మేము ప్రతిఘటించాము. దానితో వారు బెదిరింపులకు దిగుతూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. కానీ మేము అటవీశాఖ అధికారులు వేధింపులు భరించలేకపోతున్నాము. మాకు సహకరించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇందనపల్లి నాయకపుగూడ మేము ఎప్పుడు జంగల్ పని చేసుకుంటాం, తడకలు అల్లుతాము, ఇట్లా పొయ్యిల కట్టెలకు పోతాము, తడకలు అల్లుకుంటాం ఆడవాళ్ళు మగవాళ్ళం. మేము ఎప్పుడు పోయినా కానీ వాళ్ళు అట్లనే అడ్డుకుంటారు సార్. అడ్డుకుంటే మమ్మల్ని అసలుకే పోనిత్తలేరు. తడకలు అల్లుకున్నా కానీ అందరూ జమ చేసి ఇక్కడ పెట్టుకున్నా కానీ వచ్చి వేసుకపోతామని ట్రాక్టర్ పట్టుకొని వచ్చారు. మేము అందరం అడ్డుకున్న వల్లే మేము ఇప్పుడే కాదు మీది ముందున్నది అనుకుంటే వెళ్ళిపోయారు సార్. కొని బతుకుడు సార్. చేపలకు పోయినా కూడా అట్లనే పొలాలు గుంజుకుంటారు, జాలీలు గుంజుకుంటారు. కట్టెలకు పోయినా కానీ కూడా పొయ్యిల కట్టెలు ఎంతకని మోసుకుంటారు అని పొయ్యిల కట్టెలు కూడా పట్టుకుంటారు. దోసకపేటలు దోసకపోతారు కానీ మేము పోయేసరికి మమ్మల్ని పట్టుకుంటారు, వెళ్ళిపోయారు.